ఉమ్మడిగా రాష్ట్రం ఉన్నప్పుడు అత్యంత చదువుకున్నోళ్ళందరూ ఆంధ్ర వాళ్ళని, తెలంగాణ వాళ్ళు చెప్తుంటే నిజమేమో అనుకున్నా. తీరా చూస్తే తెలంగాణ కంటే కూడా అక్షరాస్యతలో మనమే అడుగునున్నాం. ఇప్పుడు మళ్ళీ అదొకసారి నిరూపణ అయింది. అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అక్షరాంధ్రకి శ్రీకారం చుట్టిందట. వయోజన విద్య కోసం ఇటీవల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది 25 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ విధంగా వచ్చే 4 ఏళ్లలో మొత్తం 81 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా అడుగులు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తాజా అంచనాల ప్రకారం అక్షరాస్యతతో ఏపీ చిట్ట చివర నిలిచింది. రాష్ట్రంలో 72.6% మంది మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. 81 లక్షల మందికి చదవడం రాదు, రాయడం తెలియదు, అంకెల మీద అవగాహన లేదు. బీహార్ 74%, 74.3, దానికంటే ఎక్కువ ఉన్నాం మనం 81. మధ్యప్రదేశ్ 75.2%, రాజస్థాన్ 75.8%, జార్ఖండ్ 76.7% అక్షరాస్యత రేట్లో మనకంటే ముందున్నాయి. ఈ జాబితాలో 98.2% మిజోరాం అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానం లక్షద్వీప్, త్రిపుర, కేరళ, నాగాలాండ్ రాష్ట్రాలు. పొరుగునున్న తెలంగాణలో అక్షరాస్యత రేట్ 76.9% ఉంది. ఏపీ అంటే చదువులో టాప్లో ఉంటారని దేశవ్యాప్తంగా భావన ఉంది. కొన్నేళ్లుగా జేఈఈ సివిల్స్ ఫలితాలు తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. అట్లాంటిది ఏపీలోనే అతి తక్కువ అక్షరాస్యత ఉండటం గమనార్హం. అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా 15 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి చదవడం, రాయడం, చిన్నపాటి లెక్కలు నేర్పుతారు. స్థానిక ఉన్న 10th, ఆపై తరగతుల విద్యార్థులు స్వయం సహాయక బృందాల్లో చదువుకున్న వాళ్ళని ఇన్స్ట్రక్టర్గా నియమిస్తారు. వర్ణమాల, సరళమైన పదాలు, వాక్యాలు నేర్పిస్తారు. 1000 వరకు అంకెలు, కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, కిలోలు, లీటర్లు, మీటర్ల వంటివి కొలతలతో పాటు గడియారం, క్యాలెండర్లు చూసి అర్థం చేసుకోవడం, బస్టాండ్ లాంటి ప్రాంతాలు డిజిటల్ అంకెలు గుర్తించడం మీద అవగాహన కల్పిస్తారు. బ్యాంకులో డిపాజిట్, విత్డ్రా ఫార్మ్ నింపడం వరకు శిక్షణ ఇస్తారు. 100 గంటల పాటు పాఠాలు చెప్పిన అనంతరం ప్రతి సంవత్సరం సెప్టెంబర్, మార్చిలో పరీక్షలు నిర్వహించి అక్షరాస్యులను ప్రకటిస్తారు. అనంతరం వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. ఏడాది 25 లక్షలు, 26-27 25 లక్షలు, 27-28 25 లక్షలు, 28-29 6 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. వీళ్ళని తొలుత రిజిస్ట్రేషన్ చేసి గ్రూపులుగా ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ట్రైనర్లను నియమిస్తారు. వయోజనులకు పుస్తకాలు, ఈ కంటెంట్ పంపిణీ చేస్తారు. శిక్షకుల ద్వారా రోజు సాయంత్రం వేళల్లో తరగతులు నిర్వహించి పాఠాలు చెప్తారు. ప్రతి సంవత్సరం ఎక్కువ మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దిన శిక్షకులకు ప్రశంసా పత్రాలు ఇస్తారు. అంతా బాగానే ఉంది, కానీ వచ్చేవాడు ఎవడ? ఇప్పుడు కూలి అతనికి చదువు రాదు, నేను వచ్చి చెప్తానంటే నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటాడా? నువ్వు ఇన్స్ట్రక్టర్ని పెట్టు, ఏమైనా పెట్టు. లేకపోతే ఒక ముసలాంకి, లేదు ఒక మధ్య వయస్కురాలకే చదువు రాదు, రామ్మంటే వస్తుందా? పని చేయించుకొని నేర్పుతాం రమ్మనమంటే రారు. రికార్డుల్లో చేసేసినట్టు చూపెడతారు. ఇదివరకు ఎట్లాంటివి చేసి చూపించారు.